24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంధు పేరు మీద పెట్టుబడి ఇచ్చి సరిపోయేంత యూరియా ఇచ్చి వడ్లు కొనుగోలు చేసి పంటలు కొనుగోలు చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసి మరి బీడుబడ్డ తెలంగాణను పచ్చబడేసిండు. ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణను 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మార్చిండు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మళ్ళీ తెలంగాణ అంటే కరువు రాష్ట్రంగా, తెలంగాణ అంటే ఆత్మహత్యల రాష్ట్రంగా ఈరోజు తయారైతా ఉన్నది. 2.5 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఆ రోజు కల్లుబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? రైతు బంధు రావడం లేదు, యూరియా దొరకడం లేదు, 24 గంటల కరెంటు రావడం లేదు, కరెంటు కోతలు కనబడతా ఉన్నాయి, ప్రాజెక్టులను ఎండబెట్టిండు, నీళ్లు రావడం లేదు. ఈ కారణంగా ఈరోజు మరి సంక్షోభం నుంచి గట్టెక్కినటువంటి వ్యవసాయము మళ్ళీ సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈరోజు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి వడ్ల గింజ కొనుగోలు చేసిండు. కానీ నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు వడ్లు కొనమంటే కొనం, రైతులు ఎక్కడ ఆగమైనా ఏమైనా మాకు పర్వాలేదు అన్న చందంగా వారు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భూపాలపల్లి గడ్డ మీద మరి గర్జించడానికి ఈ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున మరి మా కార్యకర్తలతో కలిసి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా మీరు పొంకనాలు కొట్టకుండా రైతు బంధు వేయాలి, ప్రతి గింజ ప్రతి పంటను కొనుగోలు చేయాలని, బోనస్ను విడుదల చేయాలని, కాళేశ్వరంను పునః ప్రారంభం చేయాలని, ప్రాజెక్టులను ఎండబెట్టకుండా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే రైతులకు నేరుగా ఇవ్వాల్సినటువంటి యూరియాను ఇవ్వలేనటువంటి చాతగాని ప్రభుత్వం యాప్ల పేరు మీద రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, రైతులకు యాప్ వద్దు, మాకు యూరియానే మాకు కావాలి, నేరుగా ఇవ్వడమే మాకు ముద్దు అంటున్నారు. ఇది సందర్భంగా యూరియా ఒక్కటి వదిలేసి అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి సావు కబూర్ సల్లగా చెప్పినట్టు మేము వడ్లు కొనం, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మేము కొనమంటుండు. అరే దిమాగ్ లేనటువంటి ముఖ్యమంత్రి, మధ్యస్థితమైనటువంటి ముఖ్యమంత్రి మేము చెప్తున్నాం, రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతు ఏం కావాలి? రైతులకు ఎంత పిడుగు లాంటి వార్త ఎందుకు చెప్తున్నావు? సన్న ధాన్యాలు కొంటామని ఇప్పుడు 7 వడ్లనే కొంటామని ఎందుకు చెప్తున్నావు? ఇప్పటికే వరలు నార్లు పోసుకున్నారు. కాబట్టి నీకు రైతులు అంటే నువ్వు రైతులని చెప్పుకున్నావు, నువ్వు ఒక నకిలీ రైతు, నిజమైన రైతు ఇట్లా మాట్లాడాడు. రైతు అనేవాడు రైతు యొక్క కష్టాలు తెలిస్తే రైతుల యొక్క కష్టాలు తెలిసినట్టు మాట్లాడతాడు. ఈరోజు వడ్ల కొనుగోలు మీద విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతున్నది ప్రభుత్వం. అదేవిధంగా కరెంట్ ఇవ్వడంలో 24 గంటల కరెంటు గతంలో కేసీఆర్ గారు ఇస్తే ఇప్పుడు కేవలం ఉదయపూట ఇస్తున్నారు, రాత్రి కరెంట్ ఇవ్వడం లేదు. అది కూడా అనేక ట్రిప్పుల మధ్య చిన్న గాలి వస్తే కరెంటు పోతున్నది. కాబట్టి కరెంట్ ఇవ్వాలి, 24 గంటల మేలైన కరెంటు. యాప్ వద్దు, యూరియా డైరెక్ట్ ఇవ్వండి, కాంప్లెక్స్ ఎరువులను ఇవ్వండి, పెంచినటువంటి ధరలను తగ్గిమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాటిలను కొనుగోలు చేయమని చెప్తున్నాం. ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతు బంధు పైసలు పడాలి రైతుల అకౌంట్లలో. నువ్వు కేసీఆర్ గారు ఒక్క మీటింగ్ పెట్టకుండా, ఎలాంటి సమాచారం లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని మెసేజ్లు వచ్చినాయి. నువ్వు వచ్చినాక ఎకరానికో మీటింగ్ పెట్టి ఇప్పటికే 2-3 విడతల్లో రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టినావు. ఇప్పుడు 30 నాడు మీటింగ్ పెడుతున్నాను మభ్య పెడుతున్నావు. తక్షణమే రైతు బంధు డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాం. రైతుల కష్టాలను పరిష్కరించమని చెప్తున్నాం. రైతు వేదికలలో కట్టించిన కేసీఆర్ గారు ఆ వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి. రైతు సమావేశాలు పెట్టు. ఇప్పటికే వాతావరణ శాఖ యొక్క మరి హెచ్చరికల వల్ల ఇప్పటికే వర్షాలు పడతలేవు, తక్కువ వర్షపాతం నమోదవుతాయని చెప్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రాజెక్టులలోకి వచ్చేటువంటి ప్రతి చుక్కను పంపింగ్ చేసి పంట పొలాలకు ఇవ్వాలి, రిజర్వాయర్లను నింపాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, దేవాలయ ప్రాజెక్టు కావచ్చు, నీ రాజకీయ వేదికకు దీన్ని మరి అడ్డాగా మార్చకు. రైతులు కోరుకునేది నీళ్లు, ప్రజలు కోరుకునేది తాగునీరు. తాగునీరు లేక ఇప్పటికే ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎండాకాలం లెక్క ఇప్పుడు 40 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 20వ తారీఖు వచ్చింది.
రైతులు మీదికి చూస్తున్నాడు, కిందికి చూస్తున్నాడు. కాబట్టి రైతుల యొక్క మనోధైర్యం నింపడంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.